నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావుకు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది కోర్టు. అయితే జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ బిజినెస్ లో లాభాలు లేవని జనార్దన్తో జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు చేతులు కలిపారు. అధిక సంఖ్యలో మద్యం షాపులను దక్కించుకున్నారు నిందితులు. ఇబ్రహీంపట్నం కేంద్రంగా 2025 జూన్ నుంచి నకిలీ మద్యం తయారీ జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి NDPL లిక్కర్ ను తీసుకొచ్చి ANR బార్ లో జనార్దన్ రావు అమ్మకాలు జరిపినట్టుగా గుర్తించారు. పూర్తి వివరాలు అందిస్తారు. రిమాండ్ రిపోర్ట్ లో అసలు ఏముందో డీటెయిల్స్ ఇస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. చెప్పండి, ఈ నెల 17 వరకు రిమాండ్ విధించినట్టు చెప్తున్నారు కోర్టు. రిమాండ్ రిపోర్ట్లో ఏముంది? ఎవరైతే పేర్లు బయటకు వచ్చాయో, ఎవరెవరికి సన్నిహితులో వాళ్ళ వివరాలన్నీ కూడా ప్రస్తుతం మీడియా దగ్గర ఉన్నాయి. అందరి గురించి మాట్లాడుతున్న పరిస్థితి. ఏం తేలుతోంది రిమాండ్ రిపోర్ట్ని బట్టి? బిందు, పూర్తిగా కూడా నకిలీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసినప్పటి నుంచి కూడా పూర్తిగా ఎక్కడ చూసినా సరే టీడీపీ నాయకుల పేర్లో వినిపిస్తుంది. ఇప్పుడు మరొకసారి జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్లో కూడా సేమ్ యాస్టీస్గా టీడీపీ నాయకుల పేర్లు వచ్చాయి. ఎందుకంటే ఇప్పటికే జనార్దన్ రావును కొద్దిసేపు క్రితమే విజయవాడలో జడ్జి ఎదుట హాజరుపరిచారు. అతనికి ఈ నెల 17వ తేదీ వరకు రిమాండ్ విధించడం జరిగింది. అయితే పూర్తిగా ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు చూస్తే టీడీపీ నాయకుల చుట్టే మొత్తం తిరుగుతుంది. ఎందుకంటే తంబాలపల్లికి సంబంధించిన టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డి, అదేవిధంగా సురేంద్ర నాయుడు ఇద్దరు కూడా పూర్తిగా అధిక లాభాల కోసం, అంటే కేవలం డబ్బుల కోసం కూడా జనార్దన్ రావుతో కలిపి ఈ నకిలీ మద్యం ముఠాలో కలిసినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే జూన్ 2025 నుంచి కూడా పూర్తిగా ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఒక డెన్ ఏర్పాటు చేసుకుని నకిలీ మద్యాన్ని తయారు చేశారని. అయితే వీరు ముంబై, హైదరాబాద్, అదేవిధంగా బెంగళూరు నుంచి స్పిరిట్ను భారీ ఎత్తున కూడా వేల కొద్ది లీటర్లను విజయవాడ నగరానికి, ఇబ్రహీంపట్నానికి, అదేవిధంగా తంబాలపల్లికు తీసుకొని వెళ్ళి అక్కడ పూర్తిగా ఈ తరహాలో ఏదో నకిలీ మద్యాన్ని స్పిరిట్ని ఉపయోగించి, క్యారమెల్ కలర్ ఉపయోగించి, రంగు, రుచి, వాసన ఏమీ తెలియనివ్వకుండా నకిలీ మద్యాన్ని స్పిరిట్ను ఉపయోగించి తయారు చేస్తారు. ఇప్పటికే చాలామంది ప్రాణాలు బలికొన్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలోనే రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు బయటపడలేని. అయితే టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, అదేవిధంగా సురేంద్ర నాయుడు పిఏ కూడా ఏవైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన మద్య పాలసీ తీసుకొచ్చిన తర్వాత వారికి భారీగా వైన్ షాపులు లాటరీ పద్ధతిలో తగ్గాయని, ఆ దక్కాయి నేపథ్యంలోనే ఈ నకిలీ మద్యాన్ని పూర్తిగా ఆ మద్యం షాపులు ఏవైతే వైన్ షాపులు ఉంటాయో, బార్లు ఉంటాయో వాటిలో అమ్మకాలు జరిపితే భారీ ఎత్తున లాభాలు వస్తాయని వీరు ఆశ కలిగించి పూర్తిగా ఈ విధంగా నకిలీ మద్యాన్ని అమ్మకాలు జరిపారు. అయితే భారీ ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం డెన్లు అయితే ఏర్పడ్డాయని మనకి ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రావు, ఈ కేసులో ఏటుగా ఉన్న జగన్మోహన్ రావు రిమాండ్ రిపోర్ట్లో చూసాము పూర్తిగా టీడీపీ నాయకుల పేర్లోనే ప్రస్తావించారు ఎక్సైజ్ అధికారులు. అదేవిధంగా ఇప్పుడు జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్లో కూడా ప్రధానంగా తంబాలపల్లి టీడీపీ నాయకుడు జయచంద్ర, అదేవిధంగా మరోవైపు సురేంద్ర నాయుడు పేర్లోనే మెన్షన్ చేశారు. అయితే వీరు గోవాలో అనేక సార్లు కలిశారని, అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా పూర్తిగా కొన్నిసార్లు కలిసినట్లే కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఇలాంటి తరుణంలో పూర్తిగా నకిలీ మద్యం కేసుకు సంబంధించి టీడీపీ నాయకులతో నిండిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులు, వైన్ షాపులు, బార్లలో సైతం కూడా వీరు సరఫరా చేసిన పరిస్థితి నెలకొంది. బిందు. ఓకే నరేష్, థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. టీడీపీ నేత జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అష్రఫ్కు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అష్రఫ్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. జయచంద్రారెడ్డికి చెందిన బ్లాక్ స్కార్పియోలో నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేసినట్లు వెల్లడించారు. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్కు చెందిన రాక్ స్టార్ వైన్స్ నుంచి నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపులకు తరలించినట్లు అష్రఫ్ చెప్పారు. అలా సరఫరా చేసినందుకు రోజుకు 800 రూపాయలు ఇచ్చేవారు అని అష్రఫ్ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడైంది. చంద్రబాబు సొంత జిల్లాలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. నకిలీ మద్యం భాగోతం బయటపడ్డాక కూటమి నేతలు కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. దొంగ దొరికితే వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంటూ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జయచంద్ర వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అయితే టికెట్ ఎందుకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు కాకాణి. బహిరంగంగా దీనికి సంబంధించినటువంటి ముడుసరుకు ఏ విధంగా తెచ్చుకోగలిగారు, ఏ విధంగా నకిలీ బాటిల్ని తయారు చేసుకోగలిగారు, ఏ విధంగా నకిలీకి సంబంధించినటువంటి ఆ స్టిక్కర్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ లేబుల్స్ని తయారు చేసుకోగలిగారు, ఏ విధంగా వాటికి సీల్డ్ అసలు బాటిల్కి వేసినట్టుగానే
సీళ్లు వేయగలిగారు అనేటువంటిది చూస్తే దీంట్లో ప్రభుత్వ పెద్దల పాత్ర స్పష్టంగా ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి పరిస్థితి. వైఎస్ జగన్ ప్రజల పక్షాన ఉంటే చంద్రబాబు కార్పొరేట్ సంస్థల వైపు ఉంటారు అని విమర్శించారు ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న కోటి సంతకాల సేకరణ ఉద్యమ పోస్టర్ను కన్నబాబు ఆవిష్కరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణతో పాటుగా 175 నియోజకవర్గాలలో రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు కన్నబాబు. అందరికీ తెలుసు, పేదల పక్షాన్ని నిలబడేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే కార్పొరేట్ల పక్షాన్ని నిలబడేది చంద్రబాబు నాయుడు గారు అని అందరికీ తెలుసు. నవంబర్ 12న జిల్లా స్థాయిలో ర్యాలీ చేస్తాం. 23న అన్ని గ్రామాల్లోని సంతకాలు పెట్టిన పేపర్లని తీసుకుని నియోజకవర్గానికి తీసుకొస్తాం. తీసుకొచ్చి 23న ఈ పేపర్లన్నింటినీ కూడా ఒక వెహికల్లో, ఒక వాహనంలో తీసుకుని జిల్లా కేంద్రాన్ని పంపిస్తాం, జెండా ఊపి మేము అందరం కలిపి. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉధృతమైన పోరాటాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు పార్టీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ మంత్రి శైలజనాథ్, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. దళితులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఏ పథకం రావటం లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 30 పథకాలు తీసిపడేసి సూపర్ 6 పేరుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. దానిలో మాకే ఎక్కువ నష్టం జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే ఒక సంవత్సరానికి 13,000 కోట్లు, 5 సంవత్సరానికి కేవలం మాలామాదిగ రెల్లి కులస్తులకు 70,000 కోట్లు వచ్చినాయి. టీ స్క్వేర్ నిర్మాణం తెలంగాణ ఐకానిక్ గా ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ హబ్, టీ స్క్వేర్ ప్రాజెక్టులపై ఐసీసీలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీజీఐఐసీ సంయుక్తంగా ఈ 2 ప్రాజెక్టులు చేపడుతూ ఉన్నాయి. రాయదుర్గం సమీపంలో చేపట్టనున్న టీ స్క్వేర్ నిర్మాణ పనులను నవంబర్ నెలాఖరుకు ప్రారంభించాలి అని సీఎం దిశానిర్దేశం చేశారు. టీ స్క్వేర్లో యాపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల అవుట్లెట్లు ఉండాలి అన్నారు. ఏ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ భవనాలను పరిశీలించాలి అని సూచించారు. ఏ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి అన్నారు. ఇక ప్రముఖ ఏఏ సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకదానిపై మరొకటి ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. సీఎం రేవంత్ చేతకానితనం వల్లే తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తే, రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతున్నా బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్. కర్ణాటక ఏమంటుంది? పైన మేము 112 టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది? పైన కింద ఎన్ని మారుస్తారో దాని లెక్క ప్రకారంగా 74 టీఎంసీలు కృష్ణాలు ఆపుకుంటా, గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటాడు. ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది? శాండ్విచ్ ఖతమైపోతుంది. అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్, అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటుంది. పైన కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు. రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడు. ఇవి నేను చెప్తున్నాయి కావు. దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతా ఉంటే మన ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అబద్ధపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుండు హరీష్ రావు గారు. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మేము స్వయానా కేంద్ర ప్రభుత్వానికి వర్బల్గా చెప్పినాం, లిఖితపూర్వకంగా చెప్పినాం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా,
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఎక్కడ అధికారంలో సంబంధం లేదు. తెలంగాణ యొక్క నీటి హక్కులు కాపాడుకోవడానికి, కృష్ణా నదీ జలాల్లో మన వాటా కాపాడుకోవడానికి, గోదావరి నదీ జలాల్లో నీటి హక్కులను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ పూర్తి కట్టుబడును. ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. పేదలకు ఉచిత వైద్యం అందకుండా కూటమి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల పోస్టర్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు శ్రీకాంత్ రెడ్డి. ఇంతగా ప్రజా వ్యతిరేకత ఉన్నా ఏమాత్రము కూడా ఆలోచన చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టింది తన యొక్క ఆప్తులకు కట్టబెట్టడం కోసం, తన బినామీలకు మేలు చేయడం కోసం ప్రజల సొమ్మును, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పీపీపీ 3 కింద మెడికల్ కాలేజీలు ఇవ్వబోతున్నాడు. ఏది కూడా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేసాడు పూర్తిగా. 2700 కోట్లు బకాయిలు పెట్టి దాన్ని కూడా పీపీపీ 3 కింద మార్చిపోతున్నాడు. ఇప్పుడు ప్రైవేటైజేషన్కి ఇస్తే ఆరోగ్యశ్రీని ఆ డాక్టర్స్కి కానీ అక్కడ ఎవరికైనా కమిట్మెంట్ ఎందుకు ఉంటుంది చెప్పండి. నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా వైద్యాన్ని బంద్ చేయడం కోసం. వీళ్ళకు పేదలంటే నిర్లక్ష్యం, పేదవాడికి మంచి జరుగుతుందని దురుద్దేశం. కార్పొరేట్ పీపుల్ కోసమే వీళ్ళు పనిచేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఇద్దరు మంత్రుల మధ్య మేడారం టెండర్ల వార్ నడుస్తోంది. ఓ మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. తన శాఖకు చెందిన 71 కోట్ల టెండర్ను తన మనిషికి ఇప్పించుకునేందుకు ఓ మంత్రి ప్రయత్నం చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపించారు. ఆ మంత్రి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రిపై సీఎం రేవంత్ హైకమాండ్కు కూడా కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నిర్వహించిన కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేడిపల్లి పోలీసులకు ముస్లిం పెద్దలు ఫిర్యాదు చేశారు. మతపరమైన భావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలపై 32 కేసులు ఉన్నాయి. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినప్పటికీ రాజాసింగ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు అని తెలిపారు. కఠిన చర్యలు చేపట్టాలి అని ఫిర్యాదులో పేర్కొన్నారు ముస్లిం నాయకులు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రాష్ట్ర ప్రజల ఆస్తి అని, అలాంటి ఆస్తిని అమ్మేయాలన్న దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు చేస్తున్నాడని విమర్శించారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా. తునిలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమ పోస్టర్ను దాడిశెట్టి రాజా ఆవిష్కరించారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలను రచ్చబండ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. వైఎస్ జగన్ పట్ల విశాఖ పోలీసు అధికారులు చేసిన వ్యాఖ్యలను రాజా ఖండించారు. 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి. 2 జిల్లాలకు ఫ్రాంచైజీ చొప్పున ఫ్రాంచైజీల మోడ్లో తయారు చేసి వాళ్ళ సిండికేట్ల ద్వారా అడ్డంగా మార్కెటింగ్ చేసుకునే పని, డబ్బులు సంపాదించుకునే పనిలో ప్రభుత్వం ఉంది తప్పిస్తే ప్రజారోగ్యం పట్ల కానీ, ప్రజలకు సంబంధించిన విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ చిత్తశుద్ధి అయితే ఎవరికి లేదు. రేపు నారా లోకేష్ విశాఖలో పర్యటించనున్నారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో చెట్లను నరికివేస్తూ ఉన్నారు. లోకేష్ పర్యటించే మార్గంలో చెట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. లోకేష్ మార్గానికి ఎలాంటి అడ్డంకులు లేకున్నా చెట్లు తొలగించడంపైన పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రజలు అసలును నకిలీని గుర్తుపట్టలేక అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. పేదలు తాకే తక్కువ ధర మద్యాన్నే నకిలీ మద్యం ముఠా టార్గెట్ చేసిందన్నారు. గడిచిన ఏడాది కాలంగా ఈ నకిలీ మద్యాన్ని సేవిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మృతి చెందారని రాచమల్లు స్పష్టం చేశారు. రోజుకు 10ల సంఖ్యలో ప్రతి నియోజకవర్గాల్లో మరణిస్తున్నారు ఈ కల్తీ మద్యాన్ని సేవించి. సంవత్సరం రోజులుగా ఈ మద్యం తాగడం వల్ల కిడ్నీ పాడైపోయి, లివర్ పాడైపోయి, అనారోగ్య సమస్యలు వచ్చి, ఒళ్ళు నొప్పులు వచ్చి, తిక్కగా ప్రవర్తిస్తూ, పిచ్చిగా నవ్వుకుంటూ, తెల్లవారి ఒళ్ళు నొప్పులతో 2 రోజులు 3 రోజులు పనికి పోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతోంది. పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణే అని జడ శ్రవణ్ కుమార్ తెలిపారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో సామాన్యులకు తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీపీపీతో వచ్చే కమిషన్లలో చంద్రబాబుకు, పవన్, లోకేష్కు వాటాలున్నాయన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే భావితరాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి అని పిలుపునిచ్చారు జడ శ్రవణ్ కుమార్. చంద్రబాబు నాయుడు అంత పట్టుబట్టి ఇంత రెసిస్టెన్స్ చూస్తున్నా కూడా ఎందుకు చేస్తున్నాడు అంటే, ఈ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ పొందేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపాయన చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి డబ్బు సంచులు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇస్తారు. దీనికి వాటా పవన్ కళ్యాణ్కి కూడా వాటా ఉంటుంది. ఎందుకంటే 400 కోట్ల రూపాయలు ఈ రోజున ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టాలి అంటేనే 100 ఆళ్ళు ఆలోచిస్తాడు బిజినెస్ మ్యాన్. అట్లాంటిది 8,500 కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి రూపాయికి 10 రూపాయలకి ల్యాండ్ తీసుకొని 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు పెట్టి ఒక పెట్టుబడి పెట్టేవాడు బెదరకుండా వెళ్తాడా? నేను చెప్తున్నా, అకార్డింగ్ టు మీ ఒక్క సంవత్సరం అడ్మిషన్స్లోనే ఈ 400 కోట్లు 300 కోట్ల రూపాయలు వాళ్ళు దోచేసుకుంటారు ప్రైవేట్ మెడికల్ కాలేజీ. పేదలకు మెరుగైన వైద్యం అందాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. చంద్రబాబుకు పేదల మేలు పట్టదన్నారు. అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమంపై చంద్రబాబు శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు నారాయణస్వామి. ముఖ్యమంత్రి ఉండేటప్పుడు 5 రిమ్స్ అంటే గవర్నమెంట్ కాలేజీలు తీసుకుని వచ్చారు. ఎందుకు ఈ విధంగా అంటున్నానంటే, అదే రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చారు. దానికి అనుబంధం కూడా మనకు హాస్పిటల్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు ఈ జగన్మోహన్ రెడ్డి ఏ స్కీములు తెచ్చినా దానికి వ్యతిరేకంగా తీసుకునే ఆలోచన తప్ప అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను మళ్ళీ కోరుకుంటున్నాను. హైదరాబాద్ జీడిమెట్లలో సాహసం చేసిన ఓ 13 ఏళ్ల బాలిక దొంగతనం జరగకుండా అడ్డుకుంది. దొంగ వెంటపడి మరీ ఇంటి బయట వరకు తరిమి కొట్టింది. ఉమామహేశ్వరి కుటుంబం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్లో నివాసం ఉంటుంది. ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ సామాగ్రి దొంగలించేందుకు యత్నించాడు. అది గమనించిన ఉమామహేశ్వరి 13 ఏళ్ల కూతురు భవానీ దొంగను పట్టుకునే ప్రయత్నం చేసింది. తప్పించుకునే క్రమంలో ఆమెను తోసేసిన దొంగ కిందకు పారిపోయాడు. ఏమాత్రం భయపడకుండా దొంగ వెంటపడి పట్టుకునేందుకు యత్నించింది. స్థానికులు అప్రమత్తం కావడంతో దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సప్తగిరి థియేటర్లో శ్రీకాంత్ అయ్యంగార్ సినిమాను యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. అరీ సినిమా పోస్టర్స్ ని యూత్ కాంగ్రెస్ నాయకులు చించేశారు. మహాత్మా గాంధీపై శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ అయ్యంగార్పై కఠిన చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్కు అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్రిడ్జ్ చెక్పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. పశువులు కనిపించకుండా వాహనాలకు ప్రత్యేకంగా క్యాబిన్ ఏర్పాటు చేసి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పశువులను పాల్వంచలోని గోశాలకు తరలిస్తామని తెలిపారు. 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సినిమాల్లో బిజీగా ఉండే రామ్ చరణ్ ఇటీవల ఢిల్లీ వేదికగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మొదటి ఆర్చరీ లీగ్ విశేషాలను ప్రధాని మోదీకి వివరించారు. ప్రధాని మోదీని కలిసినందుకు గర్వంగా ఉందని రామ్ చరణ్ తెలిపారు. ప్రధాని మార్గదర్శకత్వం, క్రీడల మీద ఆయనకు ఉన్న అభిమానం నేడు ఆర్చరీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందంటూ ప్రధానితో భేటీ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు రామ్ చరణ్. రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అన్నదాతల కోసం ఖర్చు చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వేదికగా వ్యవసాయ రంగానికి సంబంధించిన 2 పథకాలకు ప్రధాని మోదీ ప్రారంభం చేశారు. 35,440 కోట్లతో పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత పథకాలను ఆవిష్కరించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో 5,450 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు జాతికి అంకితం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో బీహార్లో రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. ఢిల్లీలో బీహార్ బీజేపీ కోర్ కమిటీ భేటీ అయింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, బీహార్ బీజేపీ కో ఇన్ఛార్జ్ వినోద్ తావ్డే పాల్గొన్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి సహా బీహార్ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు కీలక సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇప్పటికే మిత్రపక్షాలు ఎల్జేపీ ఆర్వీ, హెచ్ఏఎంతో పాటు ఉపేంద్ర కుష్వాహా, ఆర్ఎల్ఎం పార్టీలతో సీట్ల పంపకంపై ఏకాభిప్రాయానికి వచ్చింది బీజేపీ. 1-2 రోజుల్లో ఎన్డీఏ సీట్ షేరింగ్ ఫార్ములాపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య వ్యవహారం హర్యానాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ఉన్నతాధికారులు రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్జియాపై వేటు వేశారు. పూరన్ ఆత్మహత్య కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్తో పాటు రోహతక్ ఎస్పీ పేర్లను చేర్చాలి అని పూరన్ కుమార్ భార్య సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అమ్నిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఎస్పీని పదవి నుంచి తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రతకు భరోసా లేకుండా పోయింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఘటన తరహాలో మరో ఘోరం జరిగింది. దుర్గాపూర్లో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి కలకలం రేపింది. స్థానికంగా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న బాధితురాలు రాత్రి ఫ్రెండ్తో కలిసి గోల్గప్పే తినేందుకు బయటకు వెళ్లింది. ఈ క్రమంలో క్యాంపస్ మెయిన్ గేట్ వద్ద ఒక వ్యక్తి వారిపై దాడి చేసి బాధిత యువతిని ఈడ్చుకెళ్లిపోయాడు. హాస్పిటల్ ప్రాంగణంలో జన సంచారం లేని ప్రదేశంలో దారుణానికి ఒడిగట్టాడు. తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముతాఖీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం వివాదాస్పదంగా మారింది. ఈ ప్రెస్ మీట్లో మహిళా జర్నలిస్టులు పాల్గొనకుండా నిషేధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీలో తాలిబాన్ విదేశాంగ మంత్రి ముతాఖీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా జర్నలిస్టులకు అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా, శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది సహా పలువురు విపక్ష ఎంపీలు దీనిపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తాలిబాన్ విదేశాంగ మంత్రి ప్రెస్ మీట్ కు మహిళా జర్నలిస్టులు రాకుండా నిషేధించిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ నారీ శక్తి నినాదంలోని డొల్లతనం బయటపడిందని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. భారత్లో ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనే సమాన హక్కు మహిళలకు ఉందన్నారు రాహుల్ గాంధీ. ఆఫ్ఘాన్ మంత్రి మీడియా సమావేశానికి మహిళలను నిషేధించడాన్ని కేంద్రం ఎలా సమర్థిస్తుందని నిలదీశారు. తమిళనాడు శివకాశిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. అలాగే అగ్ని ప్రమాదం సమయంలో యూనిట్లో పనిచేస్తున్న 6 కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమించారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికాలో మరోసారి తూటా పేలింది. మిసిసిపి రాష్ట్రంలోని లేలండ్ నగరంలో ఉన్న ఒక హై స్కూల్లో 18 ఏళ్ల టేలర్ అనే యువకుడు కాల్పులు జరిపాడు. కాల్పులో 4 మృతి చెందారు. 12 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని మేయర్ జాన్ లీ తెలిపారు. ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలతో పాకిస్తాన్ అట్టుడుకుతుంది. సొంత ప్రజలపైనే పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ తెహ్రీక్ ఈ లబైక్ పాకిస్తాన్ చేపట్టిన నిరసనలు లాహోర్లో తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. పోలీసుల కాల్పుల్లో 11 మంది చనిపోయారు. పంజాబ్ పోలీసులు తమ 11 మంది కార్యకర్తలను హత్య చేశారు అని టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ ఆరోపించారు. 24 మందికి పైగా గాయపడ్డట్లు పేర్కొన్నారు. పాక్ భద్రతా బలగాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. వరుస దాడులతో విరుచుకుపడుతోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్పై ఆత్మాహుతి దాడి చేసిన టీటీపీ ఘటనలో 7 సైనికులు చనిపోగా 6 ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పాక్ ఆర్మీ చెప్తోంది. స్థానిక మీడియా రిపోర్ట్స్ మాత్రం 50 మందికి పైగా పోలీసులు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీస్ శిక్షణ కేంద్రంపై దాడి చేసింది టీటీపీ.
దాయాది దేశం పాకిస్తాన్కు భారీ షాక్ ఇచ్చింది అమెరికా. అత్యాధునిక మిసైల్స్ సరఫరా చేసేందుకు నిరాకరించింది. పాకిస్తాన్కు ఆధునిక అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు అందజేయనున్నట్లు పాక్ ప్రచారం చేసుకుంది. దీనికి యుఎస్ యుద్ధ విభాగం అంగీకరించినట్టు పాక్ మీడియా ఛానల్స్లో వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ పీఎం షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ను కలిసినప్పుడు కొత్త ఒప్పందం జరిగిందనే ప్రచారం సాగింది. అయితే పాకిస్తాన్కు అత్యాధునిక అమ్రామ్ మిసైల్స్ ఇవ్వబోము అని అగ్రరాజ్యం ప్రకటించింది. ఆ దేశ సైనిక సామర్థ్యాలను పెంచే ప్రణాళిక తమకు లేదు అని యుఎస్ తేల్చి చెప్పింది. 2007లో పాక్ F-16 ఫైటర్ జెట్ల కోసం అమెరికా నుంచి 700 అమ్రామ్ మిసైల్స్ తీసుకుంది. తాజాగా టక్సన్, అరిజోనాలో ఉన్న రేథియాన్ కంపెనీ పాకిస్తాన్కు అధునాతన క్షిపణులను సరఫరా చేస్తుందనే వార్తలను అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. బంగారం ధర మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,24,260 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,13,900 రూపాయలు పలుకుతోంది. అలాగే వెండి ధర కూడా పెరుగుతోంది. చైనా దిగుమతులపై అదనంగా 100% టారిఫ్లు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఒక్కరోజే యుఎస్ మార్కెట్లలో $1.5 ట్రిలియన్ మేర మదుపర్ల సంపద ఆవిరైంది. మార్కెట్లు ముగిసే సమయానికి నాస్డాక్ 3.56%, డో జోన్స్ 1.90%, S&P 500 సూచీ 2.71% మేర నష్టపోయాయి. అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై బీజింగ్ ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ 100% సుంకాల మోత మోగించారు. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ విజయం సాధించిన టీమిండియా రెండో టెస్ట్లో కూడా అదే సీన్ రిపీట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్దరగొడుతోంది. తొలి ఇన్నింగ్స్ని 518 వద్ద డిక్లేర్ చేసిన భారత్ బంతితోనూ కరేబియన్ జట్టుకు కళ్లెం వేస్తోంది. రవీంద్ర జడేజా 3 వికెట్లతో విజృంభించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో విండీస్ 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. టెవిన్ ఇమ్లాచ్, షై హోప్ క్రీజ్లో ఉన్నారు. వెస్టిండీస్ టీం ఇంకా 378 పరుగుల వెనుకంజలో ఉంది. విండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. 175 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. లేని పరుగుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. గిల్తో సమన్వయ లోపం కారణంగా విలువైన వికెట్ను చేజార్చుకున్నాడు. రెండో రోజు ఆట తొలి సెషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.